చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడలో దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. దళితులపై ఉన్న వ్యతిరేకతతో అగ్ర కులాలకు చెందిన వారు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. రాష్ట్రంలో చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్యాది. దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నా సీఎం కానీ మంత్రి కానీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. దళితుల మీద తీవ్రమైన ఆగ్రహం వివక్షత ఉన్నటువంటి అగ్రకుల దురహంకారులు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహాల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. అందులో ప్రత్యేకించేది ముఖ్యమంత్రి గారి జిల్లా, ఆయన నియోజకవర్గం కూడా అవుతుంది, సొంత నియోజకవర్గం అవుతుంది. ఇలాంటి చోట ఈ రకమైనటువంటి దుర్మార్గాలు జరగటం అని చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. మొత్తం ఈ సంవత్సరాల కాలంలో దాదాపు 250 కేంద్రాల్లో దళితుల మీద దాడులు లేదా అత్యాచారాలు, వివక్షత ఘటనలు వచ్చాయి, రికార్డు అయ్యాయి. రికార్డు కాకుండా ఇంకా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎదురుకుప్పం మండలం జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టడం సిగ్గుచేటు, రాజ్యాంగాన్ని అవమానం పరచడం తప్ప వాళ్ళటు కాదు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బయటహించి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ ఈ యొక్క ఘటన మీద సమగ్ర విచారణ జరిపించి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.